హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. క్రోధినామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందని తెలియజేయడానికి ఈరోజు మనతో ఉన్నారు కోయిదర బిఎల్ శ్రీనివాసరాజు గారు. మరి ఆయన మాటల్లోనే మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. ఓం నమ శివాయ. క్రోధినామ సంవత్సరంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? ఓం నమ శివాయ. పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తే ఫలయా బ్రహ్మ హరిహరాయ శ్రీ గుణాత్మ సర్వగౌతిగామి దశ దశ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వాహ. ప్రజలందరికీ నమస్కారము. ఈ క్రోధినామ సంవత్సరమున ఉగాది, ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు ఈ తులరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ఈ చిత్తా నక్షత్రము, స్వాతి నక్షత్రము, విశాఖ నక్షత్రము, ఈ మూడు నక్షత్రాలు కలిస్తేనే తులరాశి. ఈ తులరాశి వాళ్ళకి ఆలోచన విధానాలు చాలా వరకు ఓపెన్గా ఉంటారు వీళ్ళు. ఈ తులరాశి వాళ్ళకి ఎదుటివాడి మాటలు ఎక్కువగా ఆలోచన చేసి మైండ్లో పెట్టుకుంటారు. ఎదుటి వాళ్ళు అంటే కొంతమంది చెబుతుంటారు వీళ్ళకి, ఇలా ఉండు, ఇలా ఉండు, ఇలా చదువుకో, ఇలా వెళ్ళు, ఇలా ప్రేమించు, ఇలా వెళ్ళండి అని కొన్ని మాయ మాటలు చెబుతుంటారు కొంతమంది ప్రజల్లో. కొంతమంది అంటే అందరూ అలా ఉండరు. వీళ్ళకి సంబంధించిన వాళ్ళు, తులరాశికి సంబంధించిన వాళ్ళు బంధుమిత్రులలో కనబడుతున్నారు. తులరాశి వాళ్ళకి బంధుమిత్రులు అంటే వాళ్ళ స్నేహితులు కానీ బంధుమిత్రులు కానీ వాళ్ళ దాంట్లో ఉండవలసిన వాళ్ళు వీళ్ళకి ఏం చెప్తారంటే, మన గురించి తెలుసుకొని మనకి ఎవరో పడని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మన గురించి అన్నీ చెబుతుంటారు. అన్ని విషయాలు, వీడు కరెక్ట్ అయినోడు కాదు, మీ గురించి ఇలా చేస్తున్నాడు, మీ గురించి ఇలా ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు, మిమ్మల్ని ఇలా మోసం చేయాలనుకుంటున్నారు అని లేనిపోయిన మాటలు చెప్పి ఎదుటి వాళ్ళని కోపం తెప్పించి ఎదుటి వాళ్ళ నుంచి ప్రాబ్లాలని సృష్టించే వాళ్ళు చాలామంది కనబడుతున్నారు. కానీ మీ బంధుమిత్రులతో మీరు 100% చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు 1-2% కాదు, 100% జాగ్రత్తగా ఉండాలి. మనల్ని ఎవరో వచ్చి మోసం చేయరు. మనం నమ్ముకున్నవాడే మనల్ని మోసం చేస్తాడు. అందువల్ల మనం ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఎడు పోవాలనుకున్నా, ఏది చేయాలనుకున్నా కార్యక్రమం అయిన తర్వాత చెప్పాలి. కార్యక్రమం కానీ ముందు చెప్పొద్దు. పలానా ఉద్యోగం వచ్చేసింది నాకు అని ముందే చెప్పుకున్నాం అనుకోండి, దిష్టి ప్రభావం పడిపోతుంది. అంటే కన్ను దిష్టి ప్రభావము. కన్ను దిష్టి ప్రభావం అంటే అన్ని దిష్టి కన్నా కన్ను దిష్టి చాలా పెద్దది. ఆ కన్ను దిష్టి కానీ పడిందిరా అంటే నరదిష్టి వల్ల నల్లరాయన బదులవుతుందంటారు. రాయే బదులైపోతుంది అయ్యా. కాబట్టి ఆ నరదిష్టి మన మీద పడకుండా మనం చేయాల్సిన కార్యక్రమాలు అభివృద్ధి అయ్యేట్టుగా, మనశ్శాంతి ఉండేట్టుగా, చేసే పనులు అభివృద్ధిగా ఉండేట్టుగా మనం ఏది చేయాలన్నా కొంచెం జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. కాబట్టి ఎక్కువగా మీరు పూజించాల్సింది శ్రీ కనకదుర్గ అమ్మవారు. మనకు దగ్గర దాపులో ఎక్కడైనా సరే శ్రీ అమ్మవారు కనకదుర్గమ్మ అమ్మవారు మాల వేసుకుంటారు, భవానీ మాల. ఆ అమ్మవారికి మీరు తప్పకుండా ఒక్కసారి వరకు తప్పకుండా ఆ భవానీ మాల వేయాలి. వేసి మీరు 9 రోజులు ఆ నవరాత్రులు మీరు తప్పకుండా కింద పండుకొని ఆ 9 రోజులు మీరు ఒక పూట భోజనం చేసి ఆ అమ్మవారిని మీరు ఇంట్లో నిలుపుకుంటే, నవధాన్యాలతో ఆ అమ్మవారు పటం పెట్టుకొని ఆ పటాన్ని మీరు పెట్టుకొని, పటం పూజ అంటారు, ఆ పటంని మీరు చేసుకుంటే తప్పకుండా మీకు ఆ అమ్మవారు శ్రీ కనకదుర్గమ్మ తల్లి మీకు ఆశీస్సులతో తప్పకుండా మీరు అభివృద్ధిగా పొందుతారు. మనశ్శాంతి కలుగుతుంది, లక్ష్మి నిలబడుతుంది, చేయాల్సిన కార్యక్రమాలన్నీ అభివృద్ధిగా అవుతాయి. కానీ ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ పోయినా కూడా మనకు తెలిసిన పెద్దవాళ్ళ ఆశీర్వాదంతోనే కొన్ని చేయండి. కొన్ని కార్యక్రమాలు కొన్ని చూడనట్టుగా వెళ్ళాలి. అన్నీ చూసిపోతే ప్రాబ్లం, అన్నీ చూడకోకుండా ఉండిపోతే కొన్ని ప్రాబ్లాలు. కాబట్టి కొన్ని చూడనట్టుగా పోతేనే మీకు జయప్రదంగా అవుతుంది. కాబట్టి మీకు ఏ సందేహాలు ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద నెంబర్కి మీరు సంప్రదించండి. క్రోధినామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉందో తెలియజేస్తారా? ఓం నమ శివాయ. జయ కొండదేవత అమ్మవారు పరబ్రహ్మ పరమాత్మ మహాజగత్తే ఫలయ బ్రహ్మ హరిహరాయ గుణాత్మ సర్వగౌతిగామి దశ దశ కుర్రు కొండదేవత అంబ పలుకు, జగతంబ పలుకు, అమ్మవారు పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, జయ కొండదేవత. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది వృశ్చిక రాశి ఫలితాలు. అదృష్ట గడియలు, రావు గడియలు చూసుకుంటే ఆదాయములో 8, ఖర్చులో 14. ఆదాయములో బాగానే ఉంది, ఖర్చు చూసుకుంటే అనుకూలంగా లేదు. కాబట్టి రాజపూజిత 5, అవమానాలు 6. ఈ జాతక ఫలితంలో చూసుకుంటే
అదృష్ట గడియలు రావు గడియలు ప్రకారంలో ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళు ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది లోపు కల్లా పెద్ద పెద్ద కార్యక్రమాలు, పెద్ద పెద్ద పనులు, అభివృద్ధిగా కావలసినవి వీళ్ళకి చాలా వరకు కనబడుతున్నాయి. కానీ మనస్తత్వము చాలా మంచిది. జాతక పరంగా చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి ఈ ఉగాది నుంచి ఎప్పుడో కొన్ని పోయినవి కూడా మళ్ళీ ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కొన్ని విధానాల ప్రకారంగా చూసుకుంటే వీళ్ళు కొన్ని ఆస్తులు కొన్ని పోగొట్టుకున్నా కూడా మళ్ళీ ఆస్తులు తిరిగి వచ్చే యోగం కనబడుతుంది. కానీ స్త్రీ విషయంలో వచ్చేసి ప్రేమ విషయంలో చాలా వరకు అదృష్టం అనేది స్త్రీ వల్ల వీళ్ళకి మంచి యోగం ఉంది. ఎవరిని ప్రేమిస్తారో ఆ ప్రేమించిన వాళ్ళ వల్ల వీళ్ళకి మంచి శుభగడియలు ఉన్నాయి. ఆ స్త్రీ వల్ల వీళ్ళు ఉండే ఒక స్టెప్ గుండా ఇంకా పెద్ద స్టెప్కి ఎదగాల్సిన యోగం అనేది కనబడుతుంది. కాబట్టి స్త్రీ విషయంలో వీళ్ళకి ఎలాంటి ప్రమాదకరం అనేది లేదు. స్త్రీ విషయంలో మంచి జయం ఉంది. కానీ స్నేహ విషయంలో ప్రాబ్లం ఉంది. దోస్తానం అంటారు కదా, ఫ్రెండ్షిప్. ఆ ఫ్రెండ్షిప్ విషయంలోనే కొంచెం జాగ్రత్తలు ఉండాలి. దాంట్లో కొంచెం మనం ఏమి కాదులేని అశ్రద్ధగా మనం ఆలోచన చేసామంటే చాలా వరకు అధోగతి పాలయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మెయిన్గా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే కుటుంబంలో కొన్ని సమస్యలతో, ఆరోగ్య సమస్యలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, కుటుంబ వ్యవసాయ సమస్యలు కానీ ఎంతో వరకు బాధపడుతున్న వాళ్ళకి మెయిన్గా ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది 10 మందికి మనం అన్నదానం చేయాలి. అన్నదానం మించిన దానం లేదు. అన్నదానము మీరు చేస్తే మీకు ఆ భగవంతుడు అనేది మీకు ఏ రూపంలోనైనా ఒక రూపంలో మీకు కానీ, మీ బిడ్డలకు కానీ, మీ కొడుకులకు కానీ, మీ మనవళ్ళకు కానీ ఆ అన్నం ప్రాప్తి అంటారు, మీకు తప్పకుండా అది మీకు వర్తిస్తుంది. కాబట్టి ఈ ఉగాది టైములో మనకు దగ్గరలో ఉండవలసిన దేవస్థానాలు, ఏ దేవస్థానాలు ఉన్నా కూడా ఆ దేవస్థానాల్లో మీ పేరులో, పెద్దవాళ్ళ పేరులో, మీకు పెద్దవాళ్ళు వాళ్ళ పేరులో వాళ్ళ పేరు చెప్పి చేయొచ్చు. లేదు దేవుళ్ళు గుడికి వెళ్ళిన కాడ ఆ దేవుడు గుళ్ళ కాడైనా కూడా మీరు తప్పకుండా ఈ అన్నదానాన్ని మీరు తప్పకుండా పెట్టాలి. పెడితే మీకు మంచి శుభ ఫలితాలు, మంచి యోగము, లక్ష్మీ కటాక్షము, చేయాల్సిన పనులు తప్పకుండా అభివృద్ధిగా రావాల్సిన కార్యక్రమాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో గుడికి వెళ్ళి ఏదేదో చేసుకొని ఎన్నో పూజలు చేసుకొని ఎంతో బాధపడుతున్నారు. కాబట్టి మీరు ఎక్కడెక్కడో తిరిగి ఎన్నో పూజలు చేయించుకొని ఎన్నో యంత్రాలతో, ఎన్నో మంత్రాలతో మీరు చేయించుకున్నా కూడా ప్రతిఫలం లేనప్పుడు మీరు తప్పకుండా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. ఈ కింద ఉన్న నెంబర్కి సంప్రదిస్తే తప్పకుండా మీకు ఏ సమస్యలో ఏ బాధపడుతున్నారు అనేది మీ స్థితిగతులను మేము చూసి అన్ని విషయాలు చూసి చెప్పగలుగుతాం. క్రోధినామ సంవత్సరంలో ధనురాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? ఓం సమ్మక్క తల్లి సారలమ్మ కొండదేవత అమ్మవారు ఆశీర్వాదము. కుర్రు కొండదేవత అంబ పలుకు, జగతాంబ పలుకు, వనదేవత పలుకు, జాయ కొండదేవత అమ్మవారు అనుగ్రహం. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవలసింది ధనుసు రాశి ఫలితాలు. ఈ ధనుసు రాశి వాళ్ళకి ఆదాయములు 11, ఖర్చులు 5, అవమానాలు 5, రాజపూజిత 7. ఈ రాశి వాళ్ళకి మూలా నక్షత్రం, పూర్వభద్ర నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రము, ఈ 3 నక్షత్రాల ప్రకారంగా చూసుకుంటే ధనుసు రాశి వచ్చింది. ఈ ధనుసు రాశి ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు ఈ రాశి వాళ్ళకి అదృష్ట గడియలు, లక్ష్మీ గడియలు, పూజ గడియలు, ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏది పోవాలనుకున్నా కూడా వీళ్ళకి మంచి అదృష్ట ఫలితాలు రాబోతున్నాయి. గతములో ఒక 6-7 సంవత్సరాల క్రితములో జరగని కొన్ని పనులు ఈ సంవత్సరములో ఈ ఉగాది, ఈ క్రోధినామ సంవత్సరమున ఈ ఉగాది నుంచి వీళ్ళకి తప్పకుండా అభివృద్ధిగా రావాల్సిన కార్యక్రమాలు చాలా వరకు ఉన్నాయి. కాబట్టి వీళ్ళకి చదువులో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ ఎలాంటి చెడు ప్రాబ్లాలు అనేది ఏమీ కనబడుతులేదు. అన్నీ మంచి శుభ ఫలితాలే కనబడుతున్నాయి. కానీ వీళ్ళకి మెయిన్గా ఒక్కొక్క ప్రాబ్లాలు వల్ల గతంలో కొన్ని జరగాల్సిన విషయాలు కొన్ని బ్రేక్ అయిన దానివల్ల వీళ్ళు మనసుకి అనేది ఒక మానసికంగా బాధపడుతూ, మానసికంగా అంటే మనం చేయలేకపోయాము ఇన్ని రోజులు, ఇక మీదట ఏమైనా చేస్తామో చేయలేమనుకుంటా, ఇంత నా జీవితం, ఇక నా లైఫ్ అయిపోయింది, ఇక నా పని అయిపోయింది, నేను ఇక్కడ సైలాన్స్ కూర్చున్నానని చాలామంది బాధపడుతూ ఉంటారు.
కానీ మీరు అలాంటి బాధపడాల్సిన పనేం లేదు. ఇక నుంచి మీకు మంచి అదృష్టాలు, మంచి భాగ్యాలు, మంచి భాగ్యభోగాలు, అదృష్ట గడియలు మీకు స్నేహితుల వల్ల కానీ, అమ్మాయి వల్ల కానీ, స్త్రీ వల్ల కానీ, మీకు స్నేహితుల వల్ల కానీ, అది ఈ రూపం ఆ రూపం అనేది చెప్పేది కాదు. అది ఏ రూపంలో అయినా ఒక రూపంలో మీకు తప్పకుండా సహకారము అంటే హెల్పింగు, అక్కడ వాళ్ళ నుంచి మీకు హెల్పింగు రావటము, అలాంటివి మీకు ఈ ఉగాది లోపల మీకు అన్ని పనులు సక్రమంగా జరగాల్సి ఉన్నాయి. స్థానాలు అంటే ఇల్లు కట్టుకోవాల్సినవి, బిజినెస్లలో సెటిల్మెంట్ కావాల్సినవి, రాజకీయ ఫలితాల్లో అభివృద్ధిగా కావాల్సినవి కొన్ని విధానాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు నల్లటి వాహనము అంటే బైక్ కానీ, స్కూటీ కానీ, కారు కానీ, లారీ కానీ, బస్సు కానీ ఏదైనా సరే బ్లాక్ కలర్ తీసుకోవద్దండి. దానివల్ల మీకు ప్రమాదం ఉంది. అది వరకు మీరు చాలా వరకు ఆలోచించి ఆ కలర్ కాకోకుండా వేరే కలర్ ఏ కలర్ అయినా సరే మీకు వర్తిస్తుంది. బ్లాక్ అనేది మీరు ఎక్కువగా వాడొద్దు. ఎక్కువగా మీ జాతక బలంలో చూసుకుంటే తూర్పు ప్రయాణం చేయొద్దండి. తూర్పు ప్రయాణం వల్ల మీకు కొన్ని ప్రమాదాలు కొన్ని కనబడుతున్నాయి. తూర్పు ప్రయాణాన్ని మీరు చేయొద్దు. మీరు ఉండే ఏ ఊరైనా సరే, మీరు ఉండే ఊరు నుంచి తూర్పు భాగము ఆ విధంగా మీరు దాన్ని జాగ్రత్త పడుతూ వస్తే మీకు మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయి. కాబట్టి మీకు ఇంకా ఏమన్నా సందేహాలు ఏమన్నా ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఏమన్నా ఉన్నా, భార్య భర్తల్లో బాధలు పడుతున్నా, ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా తప్పకుండా ఈ నెంబర్కి సంప్రదించండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మేము చూసి స్థితిగతులను చూసి మేము చెప్పగలుగుతాము. సర్వయోజన సుఖినో భవంతు.